మరి మేమందరం కలిసి మళ్ళీ నలుగురు పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసాం. చక్కగా స్కూల్లో చదువుకుంటున్నారు. ఈరోజు తల్లికి వందనం పథకం కింద నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన డబ్బులు 13,000 చొప్పున ఈ బాబుకి 13,000, ఆ పాపకు 13,000, ఈ పాపకు 13,000, బాబు 13,000, మొత్తం 52,000 రూపాయలు వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. మాది అంకంపల్లి గ్రామం, మండలం బెలుగుప్ప మండలం. మేము 6 మంది ఆడపిల్లలు మాకు సంతానం కలిగినది. అందువలన మాకు ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నంత వరకు ఒకరికే వచ్చేది. ఇప్పుడు 6 మందికి తల్లికి వందనం వచ్చినందువలన అక్కడ చంద్రబాబు నాయుడు అన్నగారికి, లోకేష్ అన్నగారికి, కేశవన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి నాయకులన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదములు తెలుసుకుంటున్నాము. ఇంకా మాకు చదివించడానికి చాలా కష్టంగా ఉంది. ఈ కష్టకాలంలో మాకు చంద్రబాబు అన్న ఈ 6 మందికి తల్లికి వందనం వేసినందువలన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మేము చదివించుకోవాలంటే ఎంతో కష్టపడి మాకు పనికి పోతే జరగడము అంతవరకే, కానీ లేకపోతే జరగడం కూడా చాలా కష్టంగా ఉంది. మా మీద దయ ఉంచి ఈ ప్రభుత్వము మాకు ఈ తల్లికి వందనం దయచేసినందుకు కొరకు అందరికీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఇచ్చిన నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. నమస్కారము. అన్నమయ్య జిల్లా కుర్రకోట మండలం ముదివేడ్ గ్రామం, మా దేవగొల్లపల్లి. ఈ తల్లికి వందనం పథకం ద్వారా నాకు ఆడబిడ్డలు 6 మంది ఆడ సంతానము. దాంట్లో 5 మందికి వర్తిస్తుంది. అది 5 మందికి వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఇలాంటి పథకాల ద్వారా మా బిడ్డలు చదివించుకొని ముందుకు సాగనంపేదానికి చాలా సంతోషిస్తున్నాము. ముందు పథకాల కన్నా ఈ పథకం చాలా మా బిడ్డలకు చదువుకు ఉపయోగపడుతుంది. ఆ పిల్లలు చదివించేదానికి ఒక ధైర్యంగా ఉంది. 5 మందికి డబ్బులు అంటే చాలా సంతోషంగా ఉంది. మాది గుంటూరు జిల్లా నేడుగుంటూరు మండలం పేరుచల్ల గ్రామం అని. నా పేరు షాహిదా, మా ఆయన పేరు షేక్ జానీ, మా అమ్మాయి 9th క్లాస్ ఆస్మా, 7th క్లాస్ ముబారక్, 6th క్లాస్ ఆలియా బేగం, 3rd క్లాస్ అస్మత్ రజా, 2nd క్లాస్ సైఫుల్లా. మా పిల్లలు 5గురు. తల్లికి వందనం ఇచ్చిన పథకం కిందట మాకు 5 పిల్లల ఖాతాల్లో జమ అయిన డబ్బులు. ఇందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు వదిలిన పథకానికి మాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత పడ్డాయి? ఒక్కొక్కరికి 13,000 చొప్పున 5గురికి పడ్డాయి. నమస్కారం. మాది కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం, పెళ్లిమీర మండలం, కోరవాళ్ళపల్లి గ్రామం. మా ఎమ్మెల్యే గారు పుత్తా చైతన్య రెడ్డి గారు. నా పేరు తాతిరెడ్డి రామలింగారెడ్డి. నాకు 3 పిల్లలు. పాప 6th వెళ్తుంది, ఒక బాబు 5th క్లాస్కు, ఒక బాబు 7th క్లాస్కు. 3 పిల్లలకి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో ఇచ్చిన సూపర్ 6 లో భాగంగా తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అనే హామీ కింద నా 3 పిల్లలకి మొత్తం 3కి ఈరోజు అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. ఈ సహకారం చేసిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే లోకేష్ గారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా 3 పిల్లలకి ఒక్కొక్కరికి 15,000 చొప్పున మొత్తం 60,000, 45,000 రూపాయలు క్రెడిట్ అయ్యాయి. ఇందులో స్కూల్ మెయింటెనెన్స్ కింద ఒక్కొక్కరి పిల్లలకి 2,000 కట్ చేయడం జరిగింది. టోటల్ గా ఒక్కొక్క పిల్లలకి 14,000 చొప్పున 3 పిల్లలకి 39,000 రావడం జరిగింది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మరొక్కసారి లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏదంటే, ఈ రోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైంది. ఈ రోజు నుంచి స్కూల్లో సన్నబియ్యం అందిస్తున్నారు. సన్నబియ్యంతో నా పిల్లలు ముగ్గురు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు. 3 కూడా సన్నబియ్యంతో భోజనం పెడుతున్న లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు మరొక్కసారి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. నాకు 15,000 వచ్చింది. 3 పిల్లలకి 15,000 చొప్పున అందించిన సీఎం చంద్రబాబు గారికి మరియు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ సీఎం సార్. 3 పిల్లలకి వచ్చిన ఈ ఆర్థిక సహాయంతో వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగమైన చదువు కోసమే ఉపయోగిస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.
ఈ రోజుల్లో చదివించాలన్నా వాళ్ళ స్కూల్ ఫీజులు కానీ బుక్స్ ఫీజు కానీ వాళ్ళు సంపాదించిన సంపాదనలో 1/2% వరకు పిల్లల చదువులకే సరిపోతుంది. చాలా చక్కటి పథకం పెట్టారండి. అందరినీ సమతుల్యతంగా చూస్తున్నారు. పేద అని లేదు, చిన్నవారు అని లేదు, ధనికులని లేదు, పేదవారు లేదు. ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధానాన్ని ఈ ప్రభుత్వంలో మా కాన్స్టిట్యూషన్ లో జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి మాత్రమే పట్టించుకోండి. గత గొడవల గురించి కానీ గత సమస్యల గొడవలు ఉన్నా కానీ వాటి గురించి ఎక్కడ ఏది అని ఉండట్లేదు. దాని గురించి ప్రజల్లో కూడా ఉన్న అపోహలను తొలగిచ్చేస్తున్నారు. ఫస్ట్ డెవలప్మెంట్, తర్వాత సంక్షేమం, అందరూ బాగుండాలి మనం బాగుండాలి అనే కాన్సెప్ట్ తో బాగా చేశారు. గత ప్రభుత్వంలో మాకు 3 పిల్లలు ఉన్నా గానీ ఒక్కళ్ళకి మాత్రమే పడ్డాయండి తల్లికి వందనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 3 పిల్లలకి తల్లికి వందనం పడ్డాయి. అందుకు మా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి మా ధన్యవాదాలు. నాకు మా అక్కకి డబ్బులు పడ్డాయి అకౌంట్ లో. జూలకంటి బ్రహ్మారెడ్డి గారికి ధన్యవాదాలు. నాకు 3 ఆడపిల్లలకి 15,000 చొప్పున పడ్డాయి. 3కి తల్లికి వందనం కింద 3కి డబ్బులు పడ్డాయి. అందును బట్టి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ధన్యవాదాలు. నాకు 3 పిల్లలకి తల్లికి వందనం పథకం కింద నా 3 పిల్లలకి 15,000 పడ్డాయి. దీనికి ముఖ్యమంత్రి గారైన నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి నా మా 2 పిల్లలకి తల్లికి వందనం 26,000 రూపాయలు పడ్డాయి. నారా చంద్రబాబు నాయుడు గారికి, జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమలు బాగా చేశారు. ముఖ్యంగా చాలా ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారం చేశారు. నాకు 3 పిల్లలండి. ఈ 3 పిల్లల్లో మొత్తం 2 పిల్లలు గవర్నమెంట్ స్కూలే. మా అమ్మాయి రాధన గవర్నమెంట్ కాలేజ్లో చదువుతుంది. నేను చేసే చిన్న సెక్యూరిటీ జాబ్ అండి. నాకు వచ్చే నెలకి 13,000. ఇవాళ ఇంత అమౌంట్ వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ₹1, ₹2 కాదు, మొత్తం 39,000 3 నెలలు కష్టపడితే ఒక్క రోజులో ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ లైఫ్ లో ఎప్పుడు ఇంత మనస్ఫూర్తిగా చెప్పాలి. అంతే వచ్చినా అంతే చెప్పాలి. రాలేండి వచ్చి రాలేని వాళ్ళు అంటున్నారు. అది దేవుడికి తెలుసు. మాకు ఒక్కరికి వస్తారని ఫస్ట్ నుంచి అనుకున్నాం, కానీ నిన్న రాత్రి కూడా ఒక్కరికి వస్తారు అనుకున్నాం. కానీ ఇందాక ఫోన్ లో చూసుకుంటే 5:15 మెసేజ్ ఇలా వచ్చింది. చాలా సంతోషిస్తున్నాం. ఇప్పుడు నాకు 3 నెలల జీతం వాళ్ళు ఒక్క రోజు వచ్చిందంటే ఇంకా ఏం చెప్పాలో నాకైతే మాట్లాడట్లే. నేను చిన్న సెక్యూరిటీ జాబ్ అండి చేసేది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా ఎందుకంటే ఆ చెప్పిన మాట ప్రకారం చేశారు. హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. దానివల్ల ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సార్. నమస్కారం సార్. నా పేరు పాలకుంట నీరజ, సంబేపల్లి మండలం, నాగిరెడ్డి గారిపల్లి గ్రామం, పండకాడపల్లి విలేజ్. నాకు 4 పిల్లలు సార్. గత ప్రభుత్వంలో అమ్మఒడి ఒకరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 4కి పడింది సార్. చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే బుక్స్, బ్యాగ్స్ ఇచ్చిన్నారు సార్. చాలా బాగున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదములు. నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ తల్లికి వందనం పథకం గురించి మేము 3 పిల్లల్ని ఎలా చదివించాలనే ఉద్దేశంతో అనుకునే సమయంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సార్ తల్లికి వందనం పథకం ద్వారా మా 3 పిల్లలకి ఈ తల్లికి వందనం పథకం వేయటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము 3 పిల్లల్ని స్కూల్లో చదివించడానికి, గవర్నమెంట్ స్కూల్లో చదివించి వాళ్ళ 3ని ఉన్నత స్థాయికి పంపించడానికి చంద్రబాబు నాయుడు సార్ మాకు ఎంతో కృషి చేశారు. కాబట్టి ఆయనకి ధన్యవాదాలు, కుటుంబ ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు. నాకు 3 పిల్లలు, 3కి తల్లి వందనం పడింది. నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సార్.